నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం. విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గోపి వెల్లడి. గడిల పాలన పోవాలంటే కాంగ్రెస్ను ఆదరించండి. మాజీ మంత్రి కొండా సురేఖ పిలుపు. తెలుగు చలనచిత్ర సంగీత జగత్తులో ఘంటసాల తనకు తానే సాటి. కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్. శ్రీశైలం దేవస్థానం అన్నదాన సత్రంలో పేలిన బ్రాయిలర్. 7గురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే, లోక్ అదాలత్ ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గోపి అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన కోర్టు సమీపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్న కక్షాదారులు ఈ లోక్ అదాలత్ అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో 79,000 కేసులు పెండింగ్లో ఉండగా ఈ లోక్ అదాలత్ ద్వారా 20,000 కేసులకు పైగా పరిష్కరించామని వివరించారు. జాతీయ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లాలో ఏవైతే పెండింగ్ కేసులు సుమారు 10-15 సంవత్సరాల నుంచి ఉన్న కొన్ని వందల కేసులు మన జిల్లాలో పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో 79,000 కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే అందులో సుమారు 20,000 కేసులు మరియు ఇతర సివిల్ కేసులు కూడా రాజకీయ అర్హత ఉన్న కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న కక్షిదారులందరికీ ఎవరైతే సంవత్సరాల తరబడి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ మీ యొక్క డబ్బుని సమయాన్ని వృధా చేసుకుంటున్నారో, మరి ఈరోజు మీరు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క కేసుని ఏ కోర్టులో ఉన్నట్లయితే ఆ కోర్టులో మీ యొక్క మరి మీకు న్యాయ సలహా ఇస్తున్న మీ యొక్క ప్లీడర్ గారిని కలుసుకొని, అట్లాగే ఆ కేసుని రాజీకి అర్హత ఉన్నట్లయితే మరి ఈరోజు మన జిల్లాలో సుమారు 39 యొక్క బెంచ్లు వేయడం జరిగింది. బెంచ్ అంటే మీరు ప్రతి కోర్టులోనూ కూడా ఏవైతే రాజకీయ అర్హత ఉన్న కేసులన్నీ కూడా ఆ యొక్క ఒక ఆఫీసర్ గారు ఉంటారు, ఒక న్యాయమూర్తి వారు కూర్చుంటారు. ఆ న్యాయమూర్తి దగ్గరికి వచ్చినట్లయితే మీ కేసు వివరాలు తెలిపినట్లయితే మీ కేసుని రాజీ చేసి మరి మిమ్మల్ని ఇంటికి సంతోషంగా పంపిస్తారని ఇందు మూలంగా ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఈ సదవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని మరి ఈరోజు జరుగుతున్న మీరు దగ్గరలో ఉన్న కోర్టు ప్రాంగణానికి వెళ్ళి ఆ కోర్టులో ఉన్న కేసుని మీరు మరి రాజీ చేసుకొని ఈ యొక్క సమయాన్ని డబ్బుని వృధా కాకుండా మరి స్వేచ్ఛాయుతమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మర్చిపోవద్దు, ఈరోజు రాత్రి సుమారు 7:30 వరకు ప్రతి ఒక్క కోర్టు ప్రాంగణంలో ఈ జిల్లాలో ఉన్న ప్రతి కోర్టు ప్రాంగణంలో కూడా ఒక బెంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి జిల్లా వాసులందరికీ మరొకసారి నా యొక్క వినమ్రపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే, మీరు వచ్చి ఇప్పుడు తెలియపోయినప్పుడు కూడా ఈ యొక్క వార్త తెలుసుకుని వచ్చి మీరు ఈ సాయంత్రం 7:30 వరకు మా యొక్క న్యాయమూర్తులు అలాగే మీ న్యాయవాదులు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ సద్వకాశాన్ని ఉపయోగించుకొని మరి రాజీ చేసుకుని మరి మీ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారని ఇందు మూలంగా ఈ యొక్క న్యాయాధికార సంస్థ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. నమస్కారం. తెలంగాణలో గడిల పాలన పోవాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆమె చేపట్టిన హాత్ సే హాత్ అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ 3వ రోజు 22వ డివిజన్ వేణుగోపాలస్వామి జంక్షన్ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు ఎక్కడో సూరత్ నుండి కాకుండా సిరిసిల్ల లేదా వరంగల్లో ఆర్డర్ ఇస్తే ఇక్కడి కార్మికులకు పని కూడా దొరికేదని అన్నారు. కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితేనే బాగుపడుతుందని ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చేతి గుర్తుకు మద్దతు ఇస్తాం, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా వాళ్ళ సహకారంతో గెలుస్తామనే నమ్మకంతో మేము కూడా హుషారుగా ఈ హాస్య ఆటలో ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి కూడా 300 కోట్లు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు నేను అసెంబ్లీలో. మరి
లేవి. వస్తే ఆ జీవోలు వచ్చినాక మీరు చేసిన పనులు ఏందో ఒకసారి వైట్ పేపర్ విడుదల చేయాలని నేను టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ టీఆర్ఎస్ అధిష్టానాన్ని కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఏదో పేపర్లలో చూపించి ఒక 50-60 కోట్లు విడుదల చేస్తూ అవి కూడా ఎవరి జేబులోకి వెళ్తున్నాయో తెలియట్లేదు. ఈరోజు ఎమ్మెల్యే ఫండ్స్ ఎక్కడ పోతూ ఉన్నాయి, కార్పొరేషన్ ఫండ్స్ ఎక్కడ పోతూ ఉన్నాయి. ఏ గల్లీకి వెళ్ళినా కూడా నేను చేసిన పనులు తప్పితే ఒక్క పని కూడా అదనంగా కనిపించడం లేదంటే మరి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యమైన పరిపాలన అందిస్తుందో అర్థమవుతా ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చేంజ్ కోసమని కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తాను. తెలుగు చలనచిత్ర సంగీత జగత్తులో ఘంటసాల వెంకటేశ్వరరావుకు తనకు తానే సాటి అని బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కోటి రాజ్ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో గాంధర్వ గాయకుడు ఘంటసాల 49వ వర్ధంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ఘంటసాల సినిమా పాటలే గాక కరుణశ్రీ రచించిన పుష్ప విలాపం, కుంతి కుమారి వంటి కావ్యాలను కూడా అద్భుతంగా గానం చేశారని అన్నారు. కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఘంటసాల తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో దాదాపు 660 సినిమాలలో 10,000కు పైగా పాటలు గానం చేసి తెలుగు సినీ సంగీత గగనంలో అచంద్రార్కంగా నిలిచారని అన్నారు. అల్లూరమ్మ, మర్రి మాల్యాద్రిరావు, ఎన్ కృష్ణ, ఎం జాకబ్ తదితరులు ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళ్యాణం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుప్రభాత సేవ కానీ, అలాగే జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట ఈ రోజుకి మధురమైన సంగీతం, మధురమైన గాత్రం, మధురమైన పాటలు పాడినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మర్చిపోలేము. ఘంటసాల గారు అమర గాయకు. వారు తెలుగు చలనచిత్ర సీమలో ఒక అద్భుతమైన వరవడిని సృష్టించారు. వారు రామారావు గారికి పాడిన, నాగేశ్వరరావు గారికి పాడిన స్వతహాగా నటులే నటిస్తూ పాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఘంటసాల గారు దాదాపుగా 662 చిత్రాల్లో దాదాపు 10,000 పైచులకు పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇలాంటి వాటిల్లో కూడా వారు పాడారు. దాదాపు 100 చిత్రాలకు వారు సంగీత దర్శకత్వాన్ని వహించారు. అంతేగాక ఎన్నటికీ మరువలేని, మరుగు పడని భగవద్గీతను కూడా వారు ఆలాపించి వారు ఈనాటికి అమరులు అయ్యారు. వారు గతించినా కూడా వారి భగవద్గీత వారిని సదా శాశ్వతంగా నిలుపుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం అన్నదాన సత్రంలో బ్రాయిలర్ పేలింది. ఈ ఘటనలో 7గురికి గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన కర్నూలు వైద్యశాలకు తరలించారు. మిగతా వారిని శ్రీశైలం దేవస్థాన వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ప్రతి బస్తీని అభివృద్ధి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీది మాత్రమేనని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇందిరానగర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, శ్రీశ్రీ నగర్, రాజీవ్ గాంధీ నగర్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అయిన వెంటనే ఇందిరానగర్ కాలనీకి తన సొంత నిధులతో ₹1 కోటి మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే విడతల వారీగా అభివృద్ధి చేస్తూ తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రిని గద్దె దింపి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇందిరానగర్ కాలనీ చూసాం, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ చూసాం. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, మా నరసింహన్న, మా మధు చెప్తున్నాడు, మా సీనన్న ఎన్టీఆర్ నగర్ కాలనీ గురించి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు మొట్టమొదటిసారిగా గెలవంగానే మొట్టమొదటిసారిగా మన ఇందిరానగర్కి వచ్చి, ఇందిరానగర్కి వచ్చి ఆ ఇందిరానగర్లో ప్రకటించారు, ₹1 కోటి నాకు ఫండ్ ఇస్తా అని చెప్పి ₹1 కోటి ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఇందిరానగర్ రూపురేఖలు మారింది. ఇందిరానగర్ రూపురేఖలు మార్చడానికి, ఆ ఇందిరానగర్ యొక్క ఇందిరమ్మ పేరు పెట్టినందుకు ఇందిరానగర్ రూపురేఖలు మార్చడానికి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి కృషి, మా రేవంత్ రెడ్డి గారి పట్టుదల, మా పాలమూరు వాసులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్న మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేసుకోండి. ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నా అన్న, మేము కలిసి ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు గతంలో కూడా మీరు ఎన్నోసార్లు ఇక్కడికి విజయరామారావు వచ్చారు, దత్తాత్రేయ గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు. కానీ ఆ బస్తీకి ఎవరు కూడా ఫండ్ ₹1,00,000 కాదు 10 లక్షలు కూడా ఇవ్వాల. కానీ ఒక్క రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ₹1 కోటి ఇచ్చినాక మీరంతా వివిధ రూపాల్లో ఫండ్ ఇస్తున్నారు. దానికి ధన్యవాదం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కానీ అభివృద్ధికి నాంది పలికింది ఆ బస్తీకి మాత్రం రేవంత్ రెడ్డి గారే. ఆ రేవంత్ రెడ్డి గారు మాత్రం మర్చిపోలేరు జీవితకాలం మొత్తం ఇందిరానగర్ బస్తీ వాసులు. ఈరోజు అభివృద్ధి చూస్తే ఇందిరానగర్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళంతా ఇందిరానగర్ అసోసియేషన్ వాళ్ళంతా అంతా ప్లానింగ్ చేసుకొని మంచిగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసాం. అన్ని ఇందులో ఇందిరానగర్ అభివృద్ధిలో భాగస్వామి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పీజీఆర్ నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా నీళ్ళు రాలని చెప్తున్నారు. మా మధు చెప్తున్నాడు, అక్కడ దాకా నీళ్ళు వచ్చినా, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినా, మీటర్లైనా నీళ్ళైనా. మా ఎంగళవారు కార్పొరేటర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కిడేడు కూలగొడతా అని చెప్పి దాన్ని పెద్ద చిలువలు పలవలు చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దగా మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. వాస్తవం కూలగొట్ట తప్పేముంది అందులో, తప్పేముంది అందులో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భవనాలు కూలగొట్టడానికి ఎప్పుడు వ్యతిరేకం. ఈ జాతి పునర్నిర్మాణం, ఈ భారతదేశ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర. ఈరోజు మనం ఇలా బతుకుతున్నామంటే రాజ్యాంగం కల్పిన హక్కుల్ని కాల రాస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. రాజ్యాంగం కల్పించిన హక్కులకి సదా అండగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బిల్డింగ్లు కూలగొడతాను కృష్ణ ఆయన అలా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అన్న సందర్భం ఏంటంటే, గడి అదొక దొరల పాలన ఉంది, అక్కడ ప్రజలకు అవకాశం లేదు. ప్రజలు వచ్చి ప్రజల సమస్యలు వినే పరిస్థితి నీకు లేదు. అలాంటి ప్రభుత్వం ఉంటేంది, కూల్చేస్తేంది అనే ఆ సందర్భంలో అన్నమాట. దాన్ని మీరు తీసుకోకుండా కూలగొట్టే అని చెప్పి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బిల్డింగ్ కూలగొడతాడు ఇలాంటి దుర్మార్గులు అని. రేవంత్ రెడ్డి గారు 100% మంచిగా చెప్పారు, మేము అనుకుంటున్నాం 100% రైట్ చెప్పాడు. ఎందుకంటే అలాంటి ప్రభుత్వ భవనాన్ని అంబేద్కర్ భవనం మారుస్తాం, అంబేద్కర్ భవనంగా మార్చి అంబేద్కర్ సామాజిక భవనంగా మారుస్తామని రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పాల, గత 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు అన్నమాట.
కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, గత 2 సంవత్సరాల క్రితమే రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సామాజిక భవనంగా ప్రగతి భవన్ని మారుస్తామని చెప్పాడు. ఎందుకు చెప్పాము? ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, సెక్రటరీకి వెళ్ళని ముఖ్యమంత్రి, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు సెక్రటరీకి వెళ్ళిన ముఖ్యమంత్రి 400 కోట్లు అన్నాడు, 600 కోట్లు ఇలా 1000 కోట్లు పెట్టి సెక్రటరీ కట్టున్నాడు. నువ్వు సెక్రటరీకి వెళ్ళవు. గురువు బోధించే ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానం ద్వారా మానవుడు అరిషడ్ వర్గాలను జయించి ఉత్తమమైన జీవితాన్ని పొందగలడని కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా ఉద్బోధించారు. ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 95వ వార్షిక మహాసభలు 2వ రోజు కూడా ఘనంగా కొనసాగాయి. ఈ సభలకు దేశం నలుమూలల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంశాన్ని బట్టి మన శరీరతత్వం కార్యక్రమం దాల్చడం జరుగుతుంది. అయితే మనసులో ఒక మంచి భావం పుట్టినట్లయితే శరీర కార్యకలాపాలు సాధిస్తుంది. మనసులో ఒక చెడు భావం పుట్టినట్లయితే దుష్టత్వపరమైనటువంటి కార్యకలాపాలు సాధించేటువంటి గుణంలో ఏర్పడుతుంది. అంటే మంచి చెడు రెండింటి యొక్క గుణగణాల యొక్క శక్తి మన యొక్క శరీరంపై ప్రసరింపబడి ఆధ్యాత్మికంలో ఆవేశంలో ఆ యొక్క కార్యకలాపాలను సాధించే పరిస్థితి మనలో ఏర్పడుతుంది. అంటే మనం చెడును తొలగించుకొని మంచిని పొందాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి మనలో పెరుగుదల చేసుకోవాలి. ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనలో మంచి బుద్ధి చెందినప్పుడు మన శరీరతత్వంలో కూడా ఆయా కార్యకలాపాలన్నీ కూడా సద్గుణ సంపన్నత కలిగి అవి చక్కని మనం ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రజలకు భరోసా కల్పించేందుకు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ బోనాల కిషన్ నేతృత్వంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. రంగసాయిపేట మహంకాళి దేవాలయం నుండి అండర్ బ్రిడ్జ్ వరకు నిర్వహించిన ఈ కవాతులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికార జితేంద్ర నందావాల్, సిఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. हमारा एक फैमिलाइजेशन एक्सरसाइज होता है। इसमें हम क्या करते हैं कि हर एक ज़िले में जाते हैं। हमारा ये जैसे तेलंगाना राज्य पड़ता है पूरा, तो हम इस महीने हमारी कंपनी यहाँ आई है वरंगल ज़िले में, ताकि हम वरंगल ज़िले की पुलिस से, जनता से हम इंटरेक्शन कर सके, ताकि यहाँ की स्थिति को हम पहचान सके, लोगों को ये भरोसा दे सके अगर इन केस कुछ सिचुएशन हो जाती है, जैसे दंगे हो जाते हैं, कोई भी हो, चाहे कम्युनल दंगा हो या किसी भी तरह का दंगा हो, तो हम आपके साथ है, पुलिस के साथ है। जब भी इन्हें हमारी इन्हें ज़रूरत पड़ेगी हम यहाँ पे आएंगे, इनकी मदद के लिए तुरंत तत्पर रहेंगे। और आपको बता दें, रैपिड एक्शन फोर्स जो है ये दंगे के लिए ही एक स्पेशलाइज्ड फोर्स है। ये सीआरपीएफ का एक पार्ट है और तेलंगाना राज्य में इसकी एक बटालियन लोकेटेड है, जो हमारा कैंप है आरएएफ का 99 बटालियन का। ये हैदराबाद के सिकंदराबाद शहर में आता है। ठीक है, तो थैंक्स। మాదక ద్రవ్యాల వినియోగం, నాటుసార వలన కలిగే అనర్థాలు, సిఆర్ యాప్ గురించి మహిళా పోలీసులకు బాపట్ల జిల్లాలో బాపట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో బాపట్ల అర్బన్, రూరల్, కర్లపాలెం, పిట్టవానిపాలెం మండలాల మహిళల కానిస్టేబుల్కు తగిన సూచనలు ఇచ్చారు. వీరంతా గ్రామ వాలంటీర్లు ప్రజలందరికీ ఆయా అంశాల గురించి వివరించాలని కోరారు.
వాళ్ళు ఎట్లంటే వెలిసాం గీతం అమ్మకం చేయకూడదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం అమ్మకం చెప్పి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. వాళ్ళు ఎంజాయ్ కూడా పిలిపిస్తాం. పిలిపించి ఇక్కడే మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నా ఫోన్ చేసి చెప్తాం. సరే గ్రూప్లో పెట్టాలని కొన్ని సమస్యలు వచ్చే తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి. లేదంటే నా నెంబర్ వాట్సాప్ పెట్టండి. ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి గాంజా డ్రైవ్ జరుగుతుంది స్టేట్లో. ఎక్కడైనా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ అయితే స్టేషన్కి తెలియజేయండి. మీరు తొందరగా అయితే పోలీస్ స్టేషన్, కొద్దిగా మేము వచ్చాక 2 hours వాళ్ళు అయితే మీరు కాకపోతే వాళ్ళు వేరే పనిలో ఉంటే నాకే చెప్పండి. మేము 2 hours అది త్వర విషయాలన్నీ జయేష్ గారు ఇంట్లోనే చెప్తారు. దాని ప్రకారం పేపర్స్ శస్త్రచికిత్సతో పని లేకుండా మోకాలు, వెన్నునొప్పి, ఇతర చికిత్సలు అందిస్తున్న ఆస్క్ ఆసుపత్రి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు పేదలకు ఉచిత కన్సల్టేషన్ ఇవ్వనున్నట్లు ఆసుపత్రి ఎండీ శివప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అనితతో కలిసి ఆయన మాట్లాడుతూ జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఇతర వ్యాధులు లాగానే మోకాలు, స్పైన్, మెడ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. తమ ఆసుపత్రిలో గత 8 ఏళ్లలో 35,000 మందికి చికిత్స అందించామని చెప్పారు. కొంచెం వాటర్ ఒక మోకాల్కి ఒకటే హాస్పిటల్లో మనకి ప్లాస్మా ఇంజెక్షన్, కైరోప్రాక్టిక్, కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్, సర్జరీ ఇవన్నీ కలిపి ఒకటే ప్యాకేజ్ కింద ఎక్కడా లేదు. సో ఇది మీరు మీడియా ప్రకారం మీరు బాగా ఎక్స్టెన్సివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఈ 8th యానివర్సరీ సందర్భంగా మేము ఏం చేసామంటే వైట్ కార్డ్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కానింగ్ పెట్టాము. సో ఒక 1 week వరకు పెట్టాము. ఇప్పుడైతే నా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే ప్రతి నెల 3 రోజులు ఈ వైట్ కార్డ్ వాళ్ళకి మనం ఫ్రీగా కన్సల్టేషను, ఫ్రీగా ట్రీట్మెంట్లో 50% డిస్కౌంట్లో ట్రీట్మెంటు, ఫ్రీగా స్కానింగ్ చేసేటట్టు ముందు మళ్ళీ మీడియాకి చెప్తాను నేను. సో ఈ రకంగా మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు. ఒకటే హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ అనే ఒక ధైర్యంతో రావాలి. ఇలాంటి ట్రీట్మెంట్స్ యాక్చువల్గా అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో, అన్ని పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో కూడా చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. సో నేను అనుకోవడం 10 ఏళ్ల క్రితం ఎలా హార్ట్ మీద అవేర్నెస్ వచ్చి ఎక్స్టెన్సివ్గా కార్డియాక్ సెంటర్స్ వచ్చాయో, ఇప్పుడు నీ జాయింట్, స్పైన్ మీద అవేర్నెస్ వచ్చి ఇలాంటి కంబైన్డ్ ట్రీట్మెంట్స్ వస్తే చాలామంది పేషెంట్స్కి భయం పోతుంది. వాళ్ళు ధైర్యంగా ఒక చోటకు వచ్చి ఇంజెక్షన్స్ అడుగుతారు. మనం ఏంటంటే లాస్ట్ 7 yearsగా ఎవరికి స్టిరాయిడ్స్ ఇవ్వలేదన్నమాట. చాలామంది స్టిరాయిడ్స్ ఇప్పటికి కూడా వాడుతున్నారు. స్టిరాయిడ్ వాడడం మంచిది కాదు. వరకు అన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీ అవుతాయి. ఈ 3 సంవత్సరాల లోపల వాళ్ళకి ఒకవేళ బాగా ప్రాబ్లం ఎక్కువై మోకాలు ఆపరేషన్ అవసరమైతే దానిలో 50% డిస్కౌంట్లో ఆపరేషన్ కూడా చేస్తామన్నమాట. హాస్పిటల్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మీరు ఇప్పుడైతే ఈ ఆఫరు 1 week కోసం పెట్టాము, ఎందుకంటే 8th యానివర్సరీ కాబట్టి. ఆ తర్వాత ప్రతి నెల లాస్ట్ 3 days వైట్ కార్డు ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా 50% డిస్కౌంట్ ఇస్తాము. అన్ని మెడ నొప్పులు, ఈ జా ప్రాబ్లమ్స్, తర్వాత షోల్డర్ ప్రాబ్లమ్స్, తర్వాత మోకాలు, వెన్ను నొప్పి అన్నీ వాళ్ళు రావచ్చు. అయితే కొంతమంది ఆల్రెడీ లేట్ స్టేజ్లో వస్తే మాత్రం వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మనం వితౌట్ సర్జరీ మేనేజ్ చేయొచ్చు. ఫేస్ అంతా ఉబ్బిపోతుంది, వాటర్ రిటెన్షన్ వస్తుంది, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో జనాల్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ఏంటంటే స్టిరాయిడ్ లేకుండా, ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ లేకుండా న్యాచురల్ ట్రీట్మెంట్స్ తోటి చాలా మటుకు రిలీఫ్ వస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఖర్చుతో కూడింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఖర్చుకి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గరే హాస్పిటల్లో వితౌట్ సర్జరీ రెండింటికి ఒకటే ప్యాకేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందే అర్థమైపోతుంది ఎంత ఖర్చు అవుతుంది. సో ఈ రకంగా ఈ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసాం 8th యానివర్సరీ కింద. తర్వాత ఇండియాలోనే ఫస్ట్ టైము మనం డాక్టర్ అనితారెడ్డి గారు, తను చాలా ఫేమస్ ఆర్థోడాంటిక్
స్పెషలిస్ట్ అనమాట. మీకు ఆర్థోడాంటిక్స్ అంటే డెంటల్ సర్జన్ అంటే ఓన్లీ పళ్ళు పీకడం పళ్ళు పెట్టడం అని అనుకుంటారు, కానీ ఈ డాక్టర్ చాలా డిఫరెంట్ అనమాట. తను లాస్ట్ 3 yearsగా ఎక్స్టెన్సివ్గా ఈ దవడ నొప్పులు, మెడ నొప్పులు, మైగ్రేన్, కళ్ళు తిరగడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని స్టడీ చేసి డెంటల్ అలైన్మెంట్ బాగాలేదు, పై పన్ను కింద పన్ను కరెక్ట్గా అలైన్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి ఈ జాయింట్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఉండే నరాలు కండరాలు అన్ని ప్రాబ్లం వచ్చి చాలా క్రానిక్ అయిపోతుంది వాళ్ళకి. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ అందరూ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి, ఒక ఫిజిషియన్ దగ్గరికి, తర్వాత ఒక పెయిన్ డాక్టర్ దగ్గరికి, ఒక కైరోప్రాక్టర్, హోమియోపతి అని తిరుగుతూనే ఉన్నారు. సో వాళ్ళకి ఒక చిన్న డెంటల్ అలైన్మెంట్ ప్రాబ్లం అని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఉట్టి పన్ను ఊడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అలవాటు అయింది, కానీ ఇలాంటిది ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఒక ఆర్థోడాంటిక్స్ TMJ స్పెషలిస్ట్ కలిసి ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం మేడం. సర్జరీస్ కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు దీనికి అడ్వాన్స్డ్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్ అని పేరు మార్చాం అనమాట. సో అడ్వాన్స్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్లో మనకి ఇంజెక్షన్స్తో పాటు సర్జరీస్ కూడా ఉంటాయి. సో బోత్ బ్యాక్కి మోకాల నొప్పి కూడా. సో ఈరోజు మనకి 8th anniversary అనమాట మనం హాస్పిటల్ స్టార్ట్ చేసి. సో ఈ 8 సంవత్సరాల్లో మనం 35,000 మందికి పైగా మనం ట్రీట్మెంట్స్ ఇచ్చాము. చాలామందికి ఇంజెక్షన్స్ తోటి తగ్గింది, మిగిలిన వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేసాము. వాళ్ళు మన దగ్గర కాదు బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆపరేషన్ చేసుకొని హ్యాపీగా ఉన్నారనమాట. మోకాల నొప్పికి ఈ మధ్య ఏమవుతుందంటే ఇదివరకు రోబోటిక్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత 3-4 years బ్యాక్ చాలామందికి మోకాల ఆపరేషన్లు చేశారు. అయితే మోకాల ఆపరేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఒకటి, తర్వాత 4th స్టేజ్లోనే బాగా పనిచేస్తుంది. 1st, 2nd, 3rd స్టేజ్లో ఒకవేళ ఆపరేషన్ జరిగితే కూడా వాళ్ళకి అంత రిలీఫ్ రాదు. ఎందుకంటే అంతకుముందే బాగా నడిచాం మేము, ఆపరేషన్ అయ్యాక అంత బెనిఫిట్ కాలేదు అంటారు. ఇది కాకుండా ఒక భయం కూడా ఉంటుంది కొంతమందికి, ఎందుకంటే ఒక 2-3% మందికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ కొత్త జాయింట్ పెట్టింది సూట్ అవ్వకపోతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దాంతో ఏమవుతుందంటే మా ఇంటి దగ్గర వాళ్ళకి ఆపరేషన్ సక్సెస్ కాలేదని ఒక భయంతో వాళ్ళు ఆపరేషన్ జోలికి నిజంగా ఆపరేషన్ అవసరమైనా పోరు. సో అప్పుడు ఏమైంది, ఒక 1-2 years నుంచి ఒక 7-8 పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ వచ్చాయి హైదరాబాద్లో. వాళ్ళందరూ కూడా PRP ట్రీట్మెంట్ అని చెప్పి కొంచెం మంచి ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు పెళ్లి కానుక కింద కేవలం 50,000 మాత్రమే ఇచ్చారని, జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం ద్వారా 1,50,000 అందుతుందని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య తెలిపారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి రామయ్య దివ్యాంగుల కాలనీలో సీఎం జగనన్న చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, పోగిరెడ్డి శ్రీనివాసారెడ్డి, చల్లపల్లి గోపి, గాత్రం రాజు, షేక్ నీలిమ, దొంతిబోయిన రాధిక తదితరులు పాల్గొన్నారు. మంచి పథకాన్ని పెట్టినందుకు బాపట్లో ఉన్న రామయ్య వికలాంగుల కాలనీలో మా వికలాంగులందరూ కూడా జగనన్న పటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పెళ్లి కానుకలో 1,50,000 రూపాయలు ఈరోజు వికలాంగులు మ్యారేజ్ చేసుకుంటే 1,50,000 రూపాయలు మా ఈ రోజున జగనన్న వికలాంగుల కొరకు 1,50,000 రూపాయలు ఈ పథకాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వంలో 50,000 రూపాయలు మ్యారేజ్ ఫండ్ వచ్చేది. ఈరోజు జగనన్న 1,00,000 రూపాయలు ఈ రోజున 1,50,000 రూపాయలు చేసి వికలాంగుల్లో ఒక ధైర్యాన్ని, వికలాంగుల్లో కూడా ఈ రోజున మంచి పథకాన్ని ఇచ్చినందుకు జగనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాపట్ల జిల్లాలో రాష్ట్రంలో ఉన్న మా దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క పథకం వైఎస్ఆర్ పెళ్లి కానుక అనే ఈ యొక్క పథకం ద్వారా కూడా ఎంతోమంది సంతోషపడుతున్న విషయం అని కూడా తెలియజేస్తూ, గవర్నర్లైన మా ఎమ్మెల్యే రఘుపతి గారు కూడా ఈ బాపట్ల నియోజకవర్గ స్థాయిలో ఎవరికి ఇలాంటి మంచి పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు గారు కూడా అన్ని జిల్లాలో కూడా ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ కార్యాలయంలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అదే భాగంలో ఈరోజు కూడా బాపట్లలో కూడా జగనన్న పటానికి పాలాభిషేకం చేస్తున్నామని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల మంది వికలాంగులందరూ కూడా కుటుంబాలతో జగనన్నందే 2024లో జగనన్నందే ఉండి ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం, విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గోపి వెల్లడి. గడిల పాలన పోవాలంటే కాంగ్రెస్ను ఆదరించండి, మాజీ మంత్రి కొండ సురేఖ పిలుపు.
చలనచిత్ర సంగీత జగత్తులో ఘంటసాల తనకు తానే సాటి కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్. శ్రీశైలం దేవస్థానం అన్నదాన సత్రంలో పేలిన బ్రాయిలర్, 7గురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.